ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి ఈ ఉదయకాలము పరిశుద్ధ గ్రంథములో హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుతున్నాం. అతని తోడని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేసేదనని చెప్పాను. చూడండి, ఆది కాండములో ప్రభు అయిన యెహోవా అబ్రహాముతో ప్రమాణము చేసి నిశ్చయముగా 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 నిన్నే కాదు నీ సంతతిని, నీ కలిగిన సమస్తమును విస్తరింప చేస్తాను, ఆశీర్వదిస్తాను అని చెప్పారు. ఈరోజు మరీ చెప్తున్నాను నేను, నీ ఆశీర్వాదం, నీ పిల్లల ఆశీర్వాదం, నీ కుటుంబ ఆశీర్వాదం జీవము కలిగిన యేసయ్యలోనే ఉంది. ఆశీర్వాదం అంటే ఈ లోక ధనముతో కూడినది కాదు. ధనము ఉంటుంది లోకములో, నెమ్మది ఉండదు, అది ఆశీర్వాదం కాదు. సంపాదిస్తారు, వారు కడుపార తినరు, అది ఆశీర్వాదం కాదు. ఇదిగో కూడబెడతారు, అది వేరొకరు పాలవుతుంది, అది ఆశీర్వాదం కాదు. సంపాదిస్తారు, వడ్డీలకి, హాస్పిటల్కి రకరకాలుగా వాళ్ళు ఖర్చు అయిపోతున్నది, ఇది ఆశీర్వాదం కాదు. ఏది ఆశీర్వాదం అనేది ఈరోజు మనము చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుడు నీకు అన్ని విషయములో ఆరోగ్యాలతో నీకు కలిగిన సమస్తమును దీవించి ఆశీర్వదించి ప్రశాంతమైనటువంటి దేవునితో నిబంధన చేసుకున్నటువంటి వారి జీవితంలో ప్రశాంతంగా నెమ్మది కలిగి ఉండుటయే గొప్ప ఆశీర్వాదం. గుర్తుంచుకో, అబ్రహాముతో ప్రమాణం చేశాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తానని. చూడండి, పాత నిబంధనలో 2వ దినవృత్తాంతముల గ్రంథములో ప్రజలందరూ యెహోవా మందిరాన్ని విడిచిపెట్టేశారు. దేవుడి మందిరాన్ని తోసిపుచ్చినట్లుగా కొన్ని రోజులు దూరం అయిపోయినప్పుడు ఆ ఆశీర్వాదాలన్నీ నిలిచిపోయినాయి, ఆ దీవెనలన్నీ లేవు, వాళ్ళ జీవితాల్లో నెమ్మది లేదు. దేవుడి మందిరాన్ని కాదని, సేవకులను కాదని, దేవుని కాదని ఎప్పుడైతే తిరిగి తెలుసుకున్నారో 31వ అధ్యాయం 10వ వచనములో దినవృత్తాంతముల గ్రంథం 2వ దినవృత్తాంతములు 31:10 యెహోవా మందిరానికి జనులు కానుకలు తెచ్చుట మొదలు పెట్టినప్పుడు మేము సమృద్ధిగా భోజనము చేసి చాలా మిగిలి ఉన్నది, యెహోవా తన జనులను ఆశీర్వదించి ఇంత గొప్ప రాసి మిగిలినదని రాజుతో అనగా. చూడండి, ఆ రాజు ఎప్పుడైతే ప్రకటన చేసి యెహోవా మందిరానికి మీరు బాగు చేశాడు, మందిరమును శుద్ధి చేశాడు, మందిరములోనికి ప్రజల్ని తిరిగి ఆరాధన ప్రారంభించి ప్రజలందరూ తిరిగి మరలా దేవుని సన్నిధికి వస్తాం ప్రారంభించిన తర్వాత ఆయన మందిరానికి మొదటిగా వాళ్ళకు వాళ్ళు కానుకలు ఇచ్చుకొని ఆ తర్వాత దేవునికి కానుక ఇచ్చటం తీసుకొచ్చటం మొదలుపెట్టారు. వాళ్ళ ఆశీర్వాదం చూడండి ఎలా ఉన్నదంటే, వారు తిని సమృద్ధిగా భోజనము చేసి చాలా మిగిలి, ఇంకా మనం చూసినట్లయితే ఇంత గొప్ప రాశి మిగిలెను అని రాయబడింది. ఇప్పుడండి, దేవుడికి దూరముగా ఉన్నప్పుడు లేదు. ఈరోజు నువ్వు నీ జీవితంలో దేవుడిని ఎక్కడ దూరపరుచుకున్నావు? ఈరోజు నీ జీవితంలో దేవునికి ఎక్కడ దూరాన నిలిచి ఉన్నావు? ఈరోజు దేవునికి ఎక్కడ చోటు ఇవ్వకోకుండా ఎంతసేపు లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాల కొరకు ఎతుకుతున్నావేమో. ఆశీర్వాదము దేవుని యొద్దే ఉంది. దేవుని మందిరానికి రా, దేవునితో సహవాసం చేయి, వాక్యముతో సహవాసం చేయి, వాక్యంతో నువ్వు నడుచుకో, వాక్యానుసారంగా జీవించు. ప్రభు చెబుతున్న మాట అదే. సమృద్ధిగా నువ్వు తృప్తి పొంది తింటావు, మిగిలిన రాశిగా ఉంటుంది. ఎందుకో తెలుసా? ప్రసంగి అంటాడు, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 19వ వచనములు మీరు చదివితే 5:19 మరియు దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధిని ఇచ్చి తన భాగము అనుభవించుటకు
అన్నపానములు పుచ్చుకొనుటకును తన కష్టార్జితమందు సంతోషించుటయు వీలు కలుగు చేసిన ఎడల అతనికి ఆస్తి దేవుడు ఆశీర్వాదము వలనే కలిగి ఉన్నదను కొనవలెను. ఇక్కడ దేనికి అనుకోవాలంట? నిజమైన ఆశీర్వాదం మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఒకడికి ధనము ధాన్యము సమృద్ధి ఇచ్చాడు, ధనధాన్యము సమృద్ధి ఇచ్చాడు, కానీ అన్నపానములు పుచ్చుకొనక, తన కష్టార్జితం అనుభవించక, తన కష్టార్జితమును బట్టి సంతోషము లేకుండా నాకెంతో ఉందని చెప్పుకోవటం వలన వాడికి ఆశీర్వాదము కాదు. అదే అంటాడు, కలుగు చేసిన ఎడల అతని ఆస్తి దేవుడు వలన ఆశీర్వాదముగా కలిగి ఉన్నదా అనుకొనవలెను. ఎలా అనుకోవాలి? ఎప్పుడు అనుకోవాలి? తను అనుభవించినప్పుడే. కొంతమంది సంపాదిస్తారు, పట్టెడు అన్నం తినలేని పరిస్థితి. కొంతమంది కూడబెడుతుంటారు, వాళ్ళ వైద్యం వాళ్ళ డబ్బులతో చేయించుకోలేని పరిస్థితి. వాళ్ళ ధనము వారు సమృద్ధిగా అనుభవించలేని పరిస్థితి. ఇంట్లో ఇదిగో వీళ్ళు సంపాదిస్తుంటే వేరొకళ్ళు అనుభవిస్తున్నటువంటి పరిస్థితి. కష్టపడిన కష్టార్జితము చిల్లు సంచులో వేసినట్లుగా వడ్డీలకి ఇంకా ఏవో కొన్ని పరిస్థితులు వీళ్ళు అనుభవించలేని పరిస్థితి. ఇది ఆశీర్వాదమా? ప్రభు చెప్పేది అది కాదు. ఒకనికి ధనధాన్య సమృద్ధినిచ్చేవాడు ఆయన. దాన్ని నువ్వు అనుభవించాలి, వేరొకళ్ళు అనుభవించకూడదు. అంటే నువ్వు ఆశీర్వాదములు లేవు, వేరొకరు పాలై ఉన్నది. అందుకని ప్రభు అంటాడు, దేవుడు ప్రమాణపూర్వకంగా చెప్తున్న మాట, దేవునికి నీ హృదయం ఇవ్వు, తిరిగి మరలా నువ్వు ఆశీర్వాదం పొందుకుంటావు. నీ కష్టార్జితం నువ్వు అనుభవిస్తావు. నువ్వు సుఖముగా నెమ్మదిగా జీవించే జీవితం ప్రభు అయిన యేసుక్రీస్తులో ఉన్నదని చెప్పకనే చెప్తున్నమాట. అందుకనే ప్రభు సన్నిధిలో 90వ కీర్తనలో 14వ వచనములో మోషే రాసిన కీర్తనలు, ఉదయమే ఎక్కడ వెతకాలంట? ఆయన అంటాడు, ఉదయమే నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ కూడా ఉత్సహించి సంతోషించదము. చూసారా? ఉదయమే నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచు యేసయ్యా. ఉదయమే ప్రభు సన్నిధిలో నువ్వు కనపడాలి. ప్రార్థన చేసినవి ఎన్నున్నాయి. ప్రభుని ఉదయమే ఎతికేటువంటి అనుభవాలు ఎంత నీ జీవితంలో. ఉదయమే నీ కృప కొరకు మేము ఎదురు చూస్తున్నాం, మమ్మల్ని తృప్తిపరచు, మా దినములన్నీ కూడా ఉత్సహించి మేము సంతోషిస్తాం. సంతోష సమాధానాలు మా జీవితంలో నెరవేర్పు జరుగుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయమే ప్రభు కొరకు నువ్వు ఎదురుచు. ఉదయమే ప్రభు కోసము నువ్వు తీర్మానం చేయమని ప్రభు లేఖనములు సెలవిస్తున్నమాట. 12వ అధ్యాయం లూకాసు వార్తలో 19వ వచనంలో చదివితే, లూకాసు వార్త 12:19, నా ప్రాణమునకు ప్రాణమా, అనేక సంవత్సరములు విస్తారమైన ఆస్తినకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, తాగుము, సంతోషించుమని చెప్పి అనుకొందువు. మీరు గమనించాలి, యేసు ప్రభువు వారు అంటాడు, నా ప్రాణమునకు ప్రాణమా, అనేక సంవత్సరాలు విస్తారమైన ఆస్తి నువ్వు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, తాగుము, సంతోషించుమని చెప్పుకుందువు. చాలా జాగ్రత్తగా. ఈరోజు లోకములు అలా ఉంది. సమస్తము దేవుడి దగ్గర ఉంది. సమస్తము దేవుడిచ్చేటువంటి ఆయన కృపా అనుగ్రహముల మధ్యలో మనం ఆశీర్వాద ఫలముల చేత నింపబడాలి. చాలా జాగ్రత్తగా ఆత్మీయతలో మనం నడుచుకోవాలి. అందుకనే ఏబు భక్తుడు రాస్తున్నటువంటి మాటల్లో, ఏబు గ్రంథము 1వ అధ్యాయములో 10వ వచనములో, నీవు అతనికి ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచి వేసితివి కదా, నీవు అతని చేతి పనులు దీవించబడి చేత అతని ఆస్తి దేశమంతటిలో బహు విస్తారమై ఉన్నది. దేవుడు ఆశీర్వదించాలి. ఏబుని ఎవరు ఆశీర్వదించారని? దేవుడే వాక్యం చెప్తున్నమాట. ఆయనే ఆశీర్వదించేవాడు. ఏబు జీవితంలో చరిత్రలో మనం చదువుకుంటాం. 1 ఏబు కనపడతారు, 2 ప్రభు అయిన యేసుక్రీస్తు యెహోవా, 3వది అపవాదైన సాతాను. మీరు గమనించాలి. కోల్పోయిందంతా కోల్పోయాడు, తిరిగి దేవుని సన్నిధిలోనే ఉన్నాడు, దేవుడి దగ్గరే దక్కించుకున్నాడు.
నీ జీవితంలో దేవుని సన్నిధిలో ఆశీర్వాదం కోల్పోయి, దేవుణ్ణి కాదని కోల్పోయి దేవుణ్ణి విడిచిపెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అక్కడే ప్రభునందే ఉంది. అదే అపవాదైన సాతానుడు చెప్తున్నాడు, యోబుకి కలిగిన సమస్తం అతని చేతి పని దీవించావు, ఆయన కంచి వేశావు, అందుకనే ఆ దేశంలో గొప్పగా ఇదిగో అతన్ని హెచ్చించావు, బహుగా విస్తరింప చేసావు అని చెప్తున్నాడు. ఈ జీవితంలో ప్రభు ఎన్నో ఆశీర్వాదాలు దాచి ఉంచాడు. ప్రభు వైపు చూడు. నష్టపోయావా? కష్టములో ఉన్నావా? దుఃఖములో ఉన్నావా? లేకపోతే కొన్ని నష్టాలు జరిగి ఉన్నాయా? ఆశీర్వదిస్తున్నాడు దేవుడు. నీ స్థితిని మారుస్తాడు. ప్రభు వైపు చూడు. ప్రభువులో గొప్ప దీవెనలు ఉన్నాయి. ఆయనకి నీ హృదయం ఇవ్వు. మనుషుల మాటలు కాదు, జీవపు కలిగిన దేవుని మాటలు ప్రభునందు విశ్వాసముతో నడుచుకో. అన్ని విషయములు నిన్ను దేవుడు దీవించి, మీ కుటుంబాలను, మీ వ్యవసాయము, మీరు చేస్తున్న పనులు, ఉద్యోగ, వ్యాపారం, అన్ని రంగాలలో ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ప్రమాణపూర్వకంగా ఆశీర్వదించువాడవు నీవు. నీ బిడ్డలు ఏ విషయములు ఆశీర్వాదానికి బదులుగా శాపములు ఉన్నాయో ఆ శాపములు కొట్టివేయండి, రోగములను కొట్టివేయండి, ఆటంకములు కొట్టివేయండి, వ్యతిరేకతలు కొట్టివేయండి. ఇదిగోనైనా నా ప్రభువా, లెగుస్తున్న ప్రతి ఒక్క అపవాది తంత్రములు లయపరిచి ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదపు దీవెనలు మీ చేత మీ బిడ్డలు పొందుకొని గొప్ప సాక్షులుగా ఇప్పుడే వాక్యమిని ప్రార్థన చేస్తున్న వారి హృదయములో దోషము తొలగిపోయి ఆశీర్వాదం వచ్చునుగాక. వారి తల మీదకి దీవెనలు వచ్చునుగాక. కుటుంబాల మీదకి ఆశీర్వాద ఫలముల చేత నింపబడునుగాక. సమస్తమును మీ చేతులకు అప్పగిస్తూ సర్వ మహిమ, ఘనత, ప్రభావాలు మీకే పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.